హాయ్ అండి. అందరికీ నమస్తే. 'కల్కి' మూవీకి ఫైట్స్ కొరియోగ్రాఫ్ చేసిన 'కింగ్ సాల్మన్ మాస్టర్' గారి హౌస్‌నైతే మీరిప్పుడు చూస్తున్నారండి. ఈ హౌస్ వచ్చేసి మనకి చీరాల నుంచి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఈ హౌస్ అనేది ఉంటుంది. వారి స్వగ్రామంలో ఈ హౌస్‌ని చాలా అందంగా అయితే డిజైన్ చేయించుకున్నారండి. హౌస్ వచ్చి డూప్లెక్స్ హౌస్ అనమాట. ఫ్రంట్ మనకి కాంపౌండ్ వాలు, ఈ గేటు ఇదంతా చూస్తున్నారు కదా! దీనికి ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ గూడా మనకి ఫుల్ గ్రీనరీ ఉండేటట్లు గ్రాసు అలాగే చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ ఉండేటట్లు డిజైన్ అయితే చేసుకున్నారండి. 'కింగ్ సాల్మన్ మాస్టర్' గారి గురించి చాలా మందికి తెలుసు. ఈయన చాలా పాపులర్ మూవీస్‌కి ఫైట్స్ అనేవి కొరియోగ్రాఫ్ అయితే చేశారు. 'బాహుబలి', 'త్రిబుల్ ఆర్' అలాగే రీసెంట్‌గా వచ్చిన 'కల్కి' మూవీ. 'కల్కి' మూవీలో అమితాబ్ బచ్చన్ గారికి, అలాగే ప్రభాస్ గారికి వీళ్ళిద్దరి మధ్య జరిగే ఫైట్ సీక్వెన్స్ ఇవి మొత్తం గూడా 'కింగ్ సాల్మన్ మాస్టర్' గారే కంపోజ్ అయితే చేయటం జరిగిందండి. మూవీలో అవి ఎంత అద్భుతంగా వచ్చినాయో మనం చూసాం కదా! సో, వీరి యొక్క హౌస్ ఇప్పుడు మీరు చూస్తున్నారండి. చుట్టూ కాంపౌండ్ గాని, హౌస్ గాని ఎలా ఉంది అనేది మీరిప్పుడు చూస్తున్నారు. సో, 'కింగ్ సాల్మన్ మాస్టర్' గారు చారిటీల ద్వారా గూడా చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉంటారండి. ముఖ్యంగా క్రిస్మస్ ఈ టైంలో అయితే వారి స్వగ్రామంలో కొన్ని వేల మందికి భోజనాలు పెట్టించటం గాని, అలాగే బియ్యం, పప్పు దినుసులు ఇలాంటివన్నీ కూడా వాళ్ళ ఇళ్ళకి సప్లై చేయటం గాని, ఇలాంటి మంచి పనులనేవి చాలానే చేస్తూ ఉంటారండి. ఈయనకి 'త్రిబుల్ ఆర్' మూవీలో ఫైట్స్‌కి గాను నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. ఇలా 'కింగ్ సాల్మన్ మాస్టర్' గారి గురించి చాలానే విషయాలైతే ఉన్నాయండి. అయితే ఇప్పుడు మనం ప్రధానంగా ఇంటినైతే చూద్దాం. ఇంటిని ఎలా డిజైన్ చేసుకున్నారు, ఏంటి అనేది మనం ఇప్పుడైతే చూద్దాం. ఫ్రంట్ యొక్క ఎలివేషన్ గాని, అలాగే కార్ పార్కింగ్ ఏరియా అనేది ఇక్కడ వచ్చింది. ఇది మొత్తం మనకి గ్రీన్ గ్రాస్ తోటి చాలా అందంగా ఉండేటట్లు ఈ మొత్తం కూడా డిజైన్ అయితే చేసుకున్నారండి. హౌస్‌కి బయట వైపు ఉన్న కలర్ కాంబినేషన్ కూడా చాలా సింపుల్‌గా ఉండేటట్లు, హడావిడి ఏమి లేకుండా చాలా చక్కగా ఉండేటట్లు డిజైన్ అయితే చేసుకున్నారు. కాంపౌండ్ వాల్‌లో ఇచ్చిన డిజైన్ కూడా అబ్జర్వ్ చేయొచ్చండి. ఇదొచ్చేసి మనకి గల్లీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. ఈ గల్లీ చుట్టూ కూడా మనకేంటంటే కింద మొత్తం కూడా గ్రీన్ గ్రాస్ అనేది ఉండేటట్లు చూసుకున్నారు. అలాగే చుట్టూ కూడా చెట్లు ఇవన్నీ ఉండేటట్లు చాలా అందంగా అయితే డిజైన్ అనేది చేసుకోవడం జరిగింది. ఈ మొత్తం కూడా మీరు క్లియర్‌గా అయితే అబ్జర్వ్ చేయొచ్చండి. విండోస్ ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. విండోస్ కూడా ఎలా డిజైన్ చేసుకున్నారనేది ఇవన్నీ కూడా మీరు చూడవచ్చండి. అలాగే బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఈ బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ చుట్టూ అనమాట మనకి గ్రీనరీ ఉండేటట్లు చుట్టూ గ్రీన్ గ్రాసు అలాగే చెట్లనేవి మనకి చుట్టూ కూడా రావటం జరిగింది. ఇక హౌస్‌లోకి మనకి ఎంట్రన్స్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగిందండి. ఎంట్రన్స్ డోర్ చూస్తున్నారు కదా! డోర్ పక్కనే మనకి విండోని ప్రొవైడ్ చేశారనమాట. ఈ డోర్‌ని ఓపెన్ చేసుకొని మనకి లోపలికి రాగానే ఈ మొత్తం ముందుగా మనకి కామన్ హాల్ అనేది డిజైన్ చేసుకున్నారు. ఇది డూప్లెక్స్ హౌస్ అండి. ఈ పక్కనే మనకి స్టెప్స్ అనేవి ప్రొవైడ్ చేశారు పైకి వెళ్ళడానికి. కిందొచ్చేసి మనకి టోటల్‌గా ఒక 3 రూమ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇది ఒక రూమ్ అంటే ఒక బెడ్‌రూమ్ అని మనకిక్కడ వస్తుందన్నమాట. ఈ బెడ్‌రూమ్‌లో గూడా మనకేంటంటే సింపుల్‌గా కింద మొత్తం మార్బుల్ అనేది బిల్డ్ చేశారు. అలాగే విండో చూస్తున్నారు కదా! ఫుల్ పెద్ద విండో వచ్చేటట్లు వెంటిలేషన్ కోసం విండో అనేది ప్రొవైడ్ చేసేసారు. సింపుల్‌గా పైన ఫాల్ సీలింగ్ అనేది చేసేసి ఫ్యాన్స్ అలాగే లైట్స్ ఇవన్నీ కూడా ఫిట్టింగ్ అనేది చేశారు. అలాగే కార్నర్‌లో మరొక వెంటిలేషన్ కోసం మరొక విండోనైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ విధంగా సింపుల్‌గా ఒక రూమ్‌నైతే డిజైన్ చేసుకున్నారు. ఇదొక బెడ్‌రూమ్. అలాగే డోర్ వచ్చేసి డిజైన్ చూస్తున్నారు కదా! డోర్ చాలా సింపుల్‌గా ఉండేటట్లు ఈ విధంగా డిజైన్ అయితే చేశారండి. ఇక మనకి పక్కనే స్టెప్స్ అనేవి ప్రొవైడ్ చేశారు కదా! ఈ స్టెప్స్ అనేవి ఎక్కేసి మనం పైకి వెళ్దాం. పైన ఎలా డిజైన్ చేసుకున్నారనేది కూడా మనం ఒకసారి అయితే చూద్దామండి. ఈ స్టెప్స్ అయితే ఇవి మొత్తం వైట్ మార్బుల్‌తోనే బిల్డ్ చేయడం జరిగింది స్టెప్స్ అన్నీ కూడా. పైన ఫాల్ సీలింగ్ ఇచ్చారు. అలాగే పైన కూడా మనకి మొత్తం ఒక 2 రూమ్స్ ఆ విధంగా ఉండేటట్లు డిజైన్ అయితే చేసుకున్నారు. అలాగే ఇక్కడ ఎస్ఎస్ రైలింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా చేసున్నాయి. అవి కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చనమాట. డోర్స్ అయితే మాత్రం అన్ని డోర్‌లు ఒకే విధమైన డిజైన్ తోటి ఉన్నాయండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. ఇక మనం కింద ఎలాంటి బెడ్‌రూమ్ అయితే చూసామో సేమ్ పైన కూడా మరొక అలాంటి బెడ్‌రూమే అనమాట. సేమ్ వస్తుంది మనకి. వెంటిలేషన్ కోసం విండో అనేది వస్తుంది. అలాగే పైన ఫాల్ సీలింగు, అలాగే కార్నర్‌లో గూడా మనకి మరొక వెంటిలేషన్ కోసం విండో. ఇక్కడ 2 విండోస్ వచ్చినియి. కిందొచ్చేసి ఒక విండోనే రావటం జరిగింది. అయితే రూముల్లో ఎక్కడా కూడా రంగులు ఇలాంటి కలర్స్ అనేవి అప్లై చేయలేదండి. జస్ట్ వైట్ కోట్ ఏసేసి, ప్రైమర్ వేసేసి చాలా బ్యూటిఫుల్‌గా ఉండేటట్లు వైట్‌లోనే ఉంచేసారనమాట. ఇందులో వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఇది. అటాచ్డ్ బాత్రూమ్‌లో గూడా మంచి ప్రీమియం లుక్‌లో ఉండే టైల్స్‌ని యూజ్ చేసి ఇక్కడ బాత్రూమ్ యొక్క డిజైన్స్ అనేవి కూడా ఇక్కడ చేయించడం జరిగింది. చూడొచ్చు ఫినిషింగ్ గూడా సూపర్‌గా అయితే ఉందండి. పక్కన వెంటిలేషన్ కోసం మరొక విండోని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, బాత్రూమ్‌నైతే ఈ విధంగా అయితే డిజైన్ అయితే
చేయించారండి. ఇది పైన అన్నమాట మనకి. అలాగే మార్బుల్ మొత్తం ఫ్లోరింగ్ ఎక్కడెక్కడ ఉందో మొత్తం కూడా వైట్ మార్బుల్ అనేది అది డైమండ్ షేప్‌తో ఉండే మార్బుల్ అనేది చాలా అందంగా ఉండేటట్లు బిల్డ్ చేశారు. ఈ యొక్క మార్బుల్ డిజైన్స్ ఇవన్నీ కూడా మీరు చూడవచ్చండి. ఈ డోర్స్ చూస్తున్నారు కదా! డోర్స్ అన్నీ కూడా మనకి డిజైన్స్ ఒకే విధంగా ఉండేటట్లయితే తీసుకోవడం జరిగింది. ఈ డోర్ ఓపెన్ చేసినట్లయితే మనకి బయట ఉండే వరండా స్పేస్ ఏదైతే ఉందో ఈ స్పేస్‌లోకైతే వెళ్తాం. ఇది మనకు కొంచెం వెంటిలేషన్ వచ్చేటట్లు ఇట్లా మనకి ఈ స్పేస్‌ని మొత్తం కూడా డిజైన్ చేయడం జరిగింది. అలాగే బయటికి వచ్చి చూసినా సరే మొత్తం మనకి లొకేషన్ మొత్తం కనిపించేటట్లు ఈ ఇక్కడ డిజైన్ అయితే చేసుకోవడం జరిగిందండి. ఇది కూడా చూడొచ్చు. దీనిలో కూడా మనకి ఫుల్లుగా వైట్ మార్బుల్‌నే కింద ఫ్లోరింగ్‌కి బిల్డ్ చేయడం జరిగింది. ఆ యొక్క మార్బుల్ డిజైన్ కూడా మీరిక్కడ చూడవచ్చు. అలాగే ఇక్కడ ఇచ్చిన వాల్‌లో మంచి స్ట్రక్చర్ వచ్చేటట్లు లైన్స్ అలాగే ఒక యూనిక్ డిజైన్ అనేది ఇక్కడ మనకి డిజైన్ చేయడం జరిగిందండి వాల్స్‌లో. ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ఫ్రంట్ ఇది మొత్తం మనకి డిజైన్ అయితే వస్తుందండి. ఓవరాల్‌గా హౌస్ యొక్క లుక్ అయితే ఇదండి. ఈ ఫ్రంట్ స్టేర్ మనకి స్టేర్‌కేసు ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చనమాట. కింద ఉండేది మొత్తం చుట్టూ ఉండే లొకేషన్ కూడా మొత్తం మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. సో, ఫైనల్‌గా వీరి యొక్క హౌస్ అయితే ఇదండి. హౌస్ ఎలా ఉంది? ఏంటి? అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని ఇంటి నిర్మాణానికి సంబంధించిన విషయాలనేవి తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మన తెలుగు బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.